మనమందరం కూడా ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో పాలుపంపులు పొందాలి, రక్షించబడడం మనమందరం కూడా. అయితే యోగ్యంగా చేయాలి, అయోగ్యంగా కాదు. బల్లారాధన కొరకు సిద్ధపడాలి. అదే మొదలే రొట్టె ద్రాక్షరసమే కదా, కొంచెం రొట్టె ముక్క కొంచెం ద్రాక్షరసం అని మీరు అనుకోవద్దు. అది ప్రభు శరీరం, ప్రభు వారి యొక్క రక్తం. ఎవడు అయోగ్యంగా ప్రభు ఒక్క పాత్రలోంది త్రాగుతాడో, ఆయన శరీరాన్ని తింటాడో, ప్రభు వారి యొక్క శరీరమును గురించి రక్తమును గురించి వాడు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. వారిని వీరిని పరీక్షించటం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎలా ఉండవు, ఈ నెలంతా ఎలా ఉండవు? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, పోషించాడు. మళ్ళీ నూతన మాసంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. నిన్ను నువ్వు పరీక్షించుకో, ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నావు. అర్థమవుతుందా? సమస్యలు ఉంటే అవి సంఘం మీద పొలం బాకండి. సంఘం వేరు, కులం వేరు. సంఘం వేరు, లోకం వేరు. ప్రభు అన్నాడు, ఒక కులానికి సంబంధించిన మందిరం కాదు ఇది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే దేవుని సన్నిధికి ఎవరైనా రావచ్చు. ఆ కులపోళ్ళ మందిరం, ఈ కులపోళ్ళ మందిరం, వాళ్ళ మందిరం, వీళ్ళ మందిరం కాదు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నువ్వు లోకం విషయంలో తీసుకొచ్చి, వ్యక్తిగతమైన విషయాలు తీసుకొచ్చి సన్నిధిలో పెడితే ఎలా? బయట విషయాలు బయట చూసుకోండి, దేవుని సన్నిధి విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మట్టుకు, శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎవరిని తొందరపడి ఏ విధమైనటువంటి అవహేళన చేయొద్దు, ఎగతాళిగా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, అపవిత్రతకు చోటు ఇవ్వద్దు. ప్రభు మీకు ఇచ్చినటువంటి రక్షణను అంత మట్టుకు గట్టిగా పట్టుకొని నడవండి. ఆయన రక్తములోను ఆయన శరీరంలోను మీరు పాలు పంపులు పొందుతున్నప్పుడు మీరు యోగ్యంగా చేయాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. వ్యక్తిగతమైన పరిశీలన, కళ్ళు మూసుకుంటే ఇతరుల గురించి ఆలోచించడం కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది తాగవలెను. మరణం వరకు ప్రభు మాటలు ప్రచురిస్తూ ఉండాలి. ప్రభు వారి యొక్క రక్త మాంసాలు యోగ్యంగా నువ్వు పాలు పొంగులు పొందాలి. మూడవదిగా చూసినట్లయితే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోకుండా గనక నువ్వు బలారాధనలో పాలు పొంగులు పొందితే అక్కడ అంటాడు, ఇందువలన మీలో అనేకులు బలహీనులయ్యారు. ఎలా పడితే అలా తినడం వల్ల ఏమయ్యారు? ఆరోగ్యం కూడా పోయిందంట. బలహీనులను రోగులను అయ్యి ఉన్నారు, చాలామంది అయితే చచ్చిపోయారంట.